హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను డిజైనర్ హ్యాండ్స్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇవి శారీలో వచ్చిన క్లాత్ అండి. 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇది బ్లౌజ్ పీస్, ఇది కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇవి 4 పార్ట్స్ తీసుకున్నానండి. బ్లౌజ్లో వచ్చింది పింక్ కలర్ది, ఎల్లోది 2 పార్ట్స్ తీసుకున్నాను. అటుపక్క ఇటుపక్క వీడియోలో చూపిన విధంగా చేసుకొని మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని ఫ్రిల్ పెట్టుకోవాలండి. మధ్యలో నుంచి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందని 1 ఇంచ్ డిఫరెన్స్తో అటు సైడు ఇటు సైడు ఫ్రిల్ పెట్టుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ కింద పైన పెట్టుకోవాలండి. పైన కింది పక్క అంతా ఒకేలాగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. నాకైతే ఒక 3-4 వచ్చాయి. ఇటు సైడ్ దాని పైకి వచ్చేలాగా పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా. అలా పెట్టి అక్కడ ఒక పిన్ లాగా పెట్టేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇవి అడ్జస్ట్ చేసుకుంటా, ఆ ఫ్రిల్ని కింద వచ్చిన ఫ్రిల్ని అడ్జస్ట్ చేసుకుంటా సేఫ్టీ పిన్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నానండి. ఇలా అయితే నీట్గా వస్తుందని పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే చేశాను. ఇవి అటు సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే చేసుకోండి. డిజైన్ అయితే చాలా బాగుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకేదైనా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. ఇలా అన్ని సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇవి అంటే హ్యాండ్ కటింగ్ చేసుకుంటాం కదా, పేపర్ కటింగ్, దానిలాగా ఇదంతా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్నాను. అలా అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని కింద కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. పైన కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. ఇది లైనింగ్ పీస్ అండి. ఇది జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా వచ్చింది. వేసుకుంటే చాలా లుక్ బాగుందండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. సేమ్ అలాగే పైన కుట్టు వేసుకున్నాను, కింద పైపింగ్ వేసానండి. ఇలా జాయిన్ చేసుకున్నాను. మిడిల్ పార్ట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ చూసుకుంటూ చిన్నగా జాయిన్ చేసుకున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేశాను. ఓవరాల్ లుక్ ఇలా ఉంది. తర్వాత కింద ఎల్లో కలర్ పైపింగ్ వేసాను. ఆ కింద ఎల్లో కలర్ అంటే శారీ కలర్లో పైపింగ్ వేసాను. ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకండి. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.